62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. గట్ హెల్త్ అనేది బాగా దాని మీద చర్చ నడుస్తుంది. సెకండ్ బ్రెయిన్ అంటున్నారు, మంచి బ్యాక్టీరియా కాపాడుకోవాలంటున్నారు. దానికి మెడిసిన్స్ ఓవర్ ది కౌంటర్ కూడా తీసుకుంటున్నారు. మీరు కూడా రీసెర్చ్ చేశారు, ఎయిర్వే మైక్రోబియం అని చెప్పేసి, ఊపిరితిత్తుల్లో మేలు చేసే బ్యాక్టీరియా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. సో ఇది ఏంటి, ఇది ఊపిరితిత్తులకు ఏ రకంగా మేలు చేస్తుంది, దీన్ని ఎట్లా పెంపొందించుకోవాలి, దీన్ని నష్టం చేసే పదార్థాలు కానీ అలవాట్లు కానీ? అది ఇట్స్ ఏరియా అండర్ రీసెర్చ్ అండి. ఇప్పుడు నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఎయిర్వే మైక్రోబయోమ్ అనమాట. ఆల్రెడీ కొన్ని ఇయర్స్ దాని మీద రీసెర్చ్ చేశాము. మన లంగ్స్లో ఏంటంటే బ్యాక్టీరియా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్లో బ్యాక్టీరియా ఉంటుంది, గట్లో బ్యాక్టీరియా ఉంటుంది. లంగ్స్లో ఏంటంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్. నోస్లో ఒక విధంగా ఉంటాయి, దెన్ థ్రోట్లో ఒక విధంగా ఉంటాయి, లంగ్స్లో ఒక విధంగా ఉంటాయి. అండ్ దే ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అది ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఇస్ ఆల్ అనమాట. మనకి ఏంటంటే హెల్త్ బాగున్నప్పుడు లంగ్స్లో ఒక 1000 బ్యాక్టీరియా డైవర్సిటీ, అంటే చాలా రకరకాల బ్యాక్టీరియా ఉంటాయి, రిచ్నెస్ అదొకటి. దెన్ ఒక్కొక్క బ్యాక్టీరియా వాటి బ్యాలెన్స్ అనమాట చేసుకుంటూ ఉంటాయి అనమాట. సో అలా బ్యాలెన్స్లో ఉన్నప్పుడు బాగా డైవర్స్గా ఉంటే దాన్ని హెల్త్ అంటాం అనమాట. సో అది ఎఫెక్ట్ అయితే, అది డిస్టర్బ్ అవుతే దాన్ని డిసీజ్ అవుతుంది అనమాట. సో బ్యాక్టీరియల్ డైవర్సిటీ తగ్గినా, లేకపోతే కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినా అది డిసీజ్కి లీడ్ చేయవచ్చు, లేదా డిసీజ్లో అలా రావచ్చు అని ఇప్పుడు కరెంట్ థాట్ ఉంది. సో లంగ్లో ఉన్న బ్యాక్టీరియాని మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలము? సో ఇప్పుడు మీరు అన్నట్టు గట్ మైక్రోబయోమ్. సో ఇప్పుడు మన స్టమక్లో, మన గట్లో ఏంటంటే ద మోస్ట్ డైవర్స్ ఎకోసిస్టమ్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ. అన్ని మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట. సో మనం తినే ఫుడ్ బట్టి, మనం ఉండే ప్లేస్ బట్టి, మన ఏజ్ బట్టి ఆ గట్ మైక్రోబయోమ్ అదొక ఇది అవుతుంది అనమాట. ఇట్ విల్ బి సెట్. అది డిస్టర్బ్ అవుతే ఇప్పుడు కరెంట్ థాట్ ఏంటంటే మనకి ఇప్పుడు గట్టే కాదు, మన లంగ్స్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, హోల్ బాడీ మీద ఎఫెక్ట్ పడవచ్చు అని డిస్కషన్ ఉంది. దాని ఇంకా ప్రూఫ్ స్టేజ్లోనే ఉంది. బట్ ఇప్పుడు థాట్ ప్రాసెస్ ఏంటంటే మన గట్ మైక్రోబయోమ్ బాగుంటే జనరల్ హెల్త్ బాగుంటుందని ఒక థాట్ ఉంది. దెర్ ఇస్ ఆల్సో 2 axes దే టాక్ అబౌట్. మన గట్ లంగ్ యాక్సిస్. సో గట్ మైక్రోబయోమ్ లంగ్స్ని ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అండ్ గట్ బ్రెయిన్ యాక్సిస్. సో మన గట్ మైక్రోబయోమ్ బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందని లాట్ ఆఫ్ రీసెర్చ్ అవుతా ఉంది. సో ఇప్పుడు కరెంట్ థాట్ ఏంటంటే మనం గట్ మైక్రోబయోమ్ బాగుంటే లంగ్స్ కూడా స్టేబుల్గా ఉంటాయని జనరల్ థాట్ ఉంది. ఈ గట్ మైక్రోబయోమ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి లంగ్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చని ఒక లాట్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఆర్ హ్యాపెనింగ్. సో మరి ఇప్పుడు ఏంటంటే కొన్ని కండిషన్స్లో ఏం చేస్తారంటే మంచి బ్యాక్టీరియాని ఇన్ డిఫరెంట్ ఫామ్, క్యాప్సూల్ ఫామ్లోనూ ఇచ్చి ఈ గట్ మైక్రోబయోమ్ని చేంజ్ చేసి దెన్ ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద లంగ్ మైక్రోబయోమ్ అని. సో దట్ రీసెర్చ్ ఇస్ హ్యాపెనింగ్. ఇంకా ఫుల్ డేటా లేదు యాజ్ ఆఫ్ నౌ, బట్ ఆన్ ఎ డే టు డే బేసిస్ మనం ఏంటంటే దీని గురించి అలా ఆలోచించాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మనకు ఆ డేటా, ఇప్పుడు మన ఓల్డ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, మన డయట్, ఆయుర్వేద, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ టాక్ అబౌట్ వెరీ సిమిలర్ థింగ్స్. సో యు ఆర్ వాట్ యు ఈట్ అని ఒక టాక్ ఉంది. సో మీ హెల్త్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఈట్ అండ్ హౌ యూ ఈట్ ఇట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన డయట్ షుడ్ బి మనకి ఏంటంటే మన సిచ్యువేషన్కి అనుకూలంగా, మన దీనికి బాడీకి టైప్కి అనుకూలంగా ఉండాలని ఒక ఆయుర్వేదాలో డిస్కషన్ ఉంది. సో వాట్ వీ సజెస్ట్ ఇస్ యూ షుడ్ హ్యావ్ అ వేరీడ్ డయట్. యూ షుడ్ ఈట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. దెన్ సంథింగ్ విచ్ యూ టాలరేట్. ఎనీథింగ్ విచ్ యూర్ నాట్ టాలరేటింగ్ డోంట్ ఈట్. మన బాడీ విల్ ఆల్వేస్ గివ్ యూ సిగ్నల్స్. సో అలా చెప్పొచ్చు. లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అండ్ ఇప్పుడు మనకు ఒక ICMR has come with some nice dietary guidelines. సో ఇంత పోర్షన్ గ్రెయిన్స్ ఉండాలి, ఇంత పోర్షన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి, ఇంత పోర్షన్ ప్రోటీన్ అండ్ అదర్ థింగ్స్ ఉండాలని. సో అలా కూడా చేస్తే ఏంటంటే ఒక మైక్రోబయోమ్ ఒక స్టేబుల్గా ఉండొచ్చు. బై ఈటింగ్ అ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, బై ఈటింగ్ అ లాట్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎవ్రీ డే, నాట్ డ్రింకింగ్ క్లీన్ వాటర్, షూర్లీ దిస్ ఇస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద గట్ మైక్రోబయోమ్. ఇలాంటివన్నీ సింపుల్ థింగ్స్ మనం కొంచెం పాటించవచ్చు. సో ఫుడ్ హైజీన్, హ్యాండ్ హైజీన్, అండ్ ఈటింగ్ ప్రాపర్ ఫుడ్. మనకి సరిపడే ఫుడ్. ఇఫ్ ఇట్స్ వెజిటేరియన్, ఇఫ్ యూ నాన్ వెజిటేరియన్. సో ఈటింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ యువర్ గట్ మైక్రోబయోమ్. స్టమక్ ఇదిగా ఉండడం, కాన్స్టిపేషన్. ఇప్పుడు మేము ఏం చూస్తామండి, సంథింగ్ ఐ రియలైజ్ క్వైట్ రీసెంట్లీ, పిల్లలు ఎవరికైతే కాన్స్టిపేషన్ ఎక్కువ ఉందో వాళ్ళలో కొంచెం లంగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తున్నాము. మనం ఈ కాన్స్టిపేషన్ ట్రీట్ చేస్తున్న కొద్దీ లంగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సింపుల్ లంగ్ ప్రాబ్లమ్స్, ఈ ఆస్మా లాంటివి కూడా కొంతవరకు. సో గట్ హెల్త్ అంటే మనం తినడం, డైజెషన్ అండ్ ఇది ఎవాక్యుయేషన్ సరిగ్గా ఉండాలి. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం వెన్ వీఆర్ సీయింగ్ దిస్ పేషెంట్స్ ఆ ఆస్పెక్ట్స్ కూడా ఈ మధ్యన చూస్తున్నాం. ఇట్స్ లైక్ హోలిస్టిక్ హెల్త్.
అది ఇంకా ఇట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఐ థింక్ ఇట్ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ మన ఫ్యూచర్లో ఓకే. ఓవరాల్ వెల్ బీయింగ్ అండ్ హోలిస్టిక్ హెల్త్.